బ్రతికేదెలా కరుణించినా కాటేసినా నువ్వే కదా మనసా నువ్వే మబ్బుల్లో తేలుస్తావు మత్తుల్లో ముంచేస్తావు నమ్మించి మాయ చేస్తావు అవునంటూ కాదంటూ రేపేవో కలవరమే ఆరాటమే అను నిత్యము సంతోషం సంతాపం నీ బొమ్మ బొరుసులుగా ఆడేవులే ఒక నాటకం ఓర్పువై ఓదార్పువై ఓడితే నీ తూర్పువై కష్టాలనే మరి ఇష్టాలుగా మలిచేవుగా మనసు చూడతరమా మనసు చూడతరమా ఇంత వయసొచ్చింది, మీ జీవితానికి సంబంధించిన నిర్ణయాలు కూడా మీరు తీసుకోలేరా? ఇక చాలు. నువ్వేం మర్చిపోయావో తెలిసిపోయింది. టెన్షన్తో ఏమీ సాధించలేం. న్యాయం నీ వైపుంది. సాక్షి అంటే ఏంటి? సాక్షి అంటే చెప్పమ్మా. సాక్షి అంటే తన అబద్ధాలతో కోర్టులో కేసుని తారుమారు చేసేవాడు. మిలాడ్, ఈ కేసుకు సంబంధించిన ఒక ముఖ్య విషయాన్ని మీ ముందుంచాలనుకుంటున్నాను. హత్యకు గురైన వ్యక్తి గాయాలను పరిశీలిస్తే ఇది నిస్సందేహంగా కావాలని చేసిన హత్యే కానీ ఆత్మరక్షణ కోసం చేసింది కాదు అనిపిస్తుంది. హత్యకు గురైన వ్యక్తి గాయాలు భుజం మీద, గుండెలో. ఇలా అయితే అసలు హంతకుని పట్టుకునేది ఎట్లా? అంతా కన్ఫ్యూజన్గా ఉంది. అస్సలు లేదు, చాలా క్లియర్గా ఉంది. ఈ కేసులో ఏది నేను అనుకున్నట్టు జరగటం లేదు. నేను ఓడిపోవడం ఖాయం. ఎందుకలా మాట్లాడతావు? ఎందుకంత నర్వస్నెస్? నీ వైపు సాక్ష్యాలు బలంగానే ఉన్నాయిగా. అవి సరిపోవేమో. అదేంటి? ఈ కేసులో జడ్జిమెంట్ ఇచ్చేది సదాశివం గారు. సో వాట్? నాన్నగారు ఏమన్నారంటే, ఏమన్నారు? సదాశివం గారు చాలా ఎమోషనల్ వ్యక్తి అని. అయితే ఆయన భావాలకి అనుగుణంగా వాదించు. ప్లే విత్ ది ఎమోషన్స్ రంగనాథ్. పర్వాలేదే, నాన్నగారిని బాగానే ఫాలో అవుతున్నావు. లుక్, ఈ కేసులో నీ ఆర్గ్యుమెంట్ చాలా బాగుంది. ఇంకేంటి ప్రాబ్లం? తెలియటం లేదురా. నాన్నగారు తన సర్వీసులో ప్రతి కేసు గెలిచేవారు. దానికి కారణం ఆత్మవిశ్వాసం. ఏ పని చేసినా ఆయన ఆత్మవిశ్వాసంతో చేసేవారు. నీ మీద నీకెందుకు నమ్మకం లేదు? నమ్మకాన్ని పెంచుకో. అయినా నేను ఓడిపోతే? ఓడిపోతావు అంతే. అంత మాత్రం చేత ఆకాశం విరిగి నీ మీద పడదు. తప్పటడుగు వేసే పసిపాప పడిపోతానేవో అని భయపడితే జీవితాంతం నడకే రాదు. ఓటమిని అనుభవంగా తీసుకో. గెలవడానికి దాన్నే ఆయుధంగా వాడుకో. నువ్వు ఇలా మాట్లాడుతుంటే అమ్మ గుర్తొస్తోంది.
అమ్మిచ్చిన స్ఫూర్తి అన్నయ్య. ఎంతటి బాధైనా తట్టుకునే శక్తిస్తుంది నాకు. ఏడో తరగతిలో ఉండగా తల్లిండా నూనె రాసుకొని ఎప్పుడు నూనె కారుతూ ఉండేదాన్ని. నీకు గుర్తుందా అన్నయ్య? అవును, అప్పుడు నీ జుట్టు ఎంత ఒత్తుగా ఉండేదో. ఎందుకు కట్ చేయించుకున్నావు? స్కూల్లో నా ఫ్రెండ్స్ అందరూ నన్ను మిస్ జిడ్డు మొహం అంటూ పిలిచేవారు. సిగ్గుగా అనిపించి స్కూల్కి వెళ్ళడం మానేశాను. అప్పుడు అమ్మ ఏమందో తెలుసా? ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచిస్తుంటే మనం ఏ పని చేయలేం. తలకి నూనె పెట్టుకోవడం నీకిష్టమైతే పెట్టుకో, ఎవరి మాటలు పట్టించుకోకు అని. పల్లవి, నేను ఓడిపోను. గెలవటమే నాకు ఇష్టం. దట్స్ ది స్పిరిట్. నువ్వు ఖచ్చితంగా గెలిచే తీరుతావు. ఎక్కడ పెట్టానబ్బా? లాయర్ గారు, చాలా లేట్ అయింది. ఇంకా మీ పని అవ్వలేదా? ఒక ఫైలు. అదేంటి ఈ ఫైల్ నీ చేతిలో ఎందుకుంది? అవన్నీ ఇప్పుడెందుకు? నాన్నగారు ఏమన్నారంటే? అవును, నాన్నగారు ఇంకా పడుకోలేదా? లేదు, కృష్ణమూర్తి కేసుకి సంబంధించి మెడికల్ ఎగ్జామినర్తో మాట్లాడమన్నారు. నేను ఆల్రెడీ మాట్లాడేశాను. ఈ కేసుకి లాయర్ నువ్వా నేనా? నేను మీ అర్థాంగిని, అంటే అర్ధ లాయర్ని. ప్రాక్టీస్ చేశాననుకో పెద్ద లాయర్ని అయిపోతాను. ఆర్గ్యుమెంట్ చేయడం అంటే మొగుడితో వాదించడం కాదు. ఆహా, హే, సార్ కుర్చీలో కూర్చున్నావు. ఆయన నీకు సార్ కావచ్చు, నాకు మా నాన్న. నాకు హక్కుంది. కిషోర్, రేపు అన్నయ్య కేసు ఫైనల్ హియరింగ్. అయితే ఏంటి? నాన్నగారు టెన్షన్ పడుతున్నారు. మీ అన్నకిదేం మొదటి కేసు కాదుగా? అన్నయ్య విషయంలో నాన్నగారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ వాడు చూడు ప్రార్థన, ఎంతైనా మీ అన్న మీ నాన్నగారంత గొప్పోడు కాలేడు. అదే సాధ్యమైతే నేను అసలు ఈ కుర్చీలో ఉండేవాడినే కాదు. అసలు ఈ ఆఫీసులో అడుగుపెట్టే అర్హత ఉండేది కాదు. ఎందుకలా అంటున్నా? వదిలే, నాకు వేడివేడిగా కాఫీ తాగాలనుంది. తెస్తావా? కిషోర్, ఈ పేరంటే నాకే కాదు, మా నాన్నగారికి కూడా చాలా ఇష్టం. ఇక్కడే పెట్టానే, అక్క రూమ్లోనే ఉండాలి. ఎక్కడ పెట్టానబ్బా? శాలిని, ఇదిగో నువ్వు వెతుకుతున్న చున్ని. థ్యాంక్స్ అక్క. అక్క, నువ్వు లైబ్రరీకి వెళ్తున్నావు కదా, నా కోసం కొత్తగా వచ్చిన జాగ్రఫీ ఎడిషనల్ తెచ్చి పెడతావా? అలాగే, కానీ మర్చిపోతానేమో, ఓ పేపర్ మీద రాసివు. సరే అక్క. కాదులే గాని నాకు వీలు పడదు, నువ్వే తెచ్చుకో.
పోనీ రేపు తెస్తావా? నువ్వే ఎందుకు తెచ్చుకోకూడదు? తెచ్చుకోవచ్చు, కానీ నన్ను ఆ రిసెప్షనిస్ట్ విచిత్రంగా చూస్తూ ఉంటాడక్క. అయితే నాకది నచ్చదు. అయితే నువ్వే కళ్ళు మూసుకో. అక్క, నీ ఇబ్బంది నాకు అర్థమైందమ్మా. నువ్వు లావుగా ఉన్నావని అనుకుంటారనేగా. నిజం చెప్తున్నాను, బంగారు తల్లిలా నువ్వెంత ముద్దుగా ఉంటావు తెలుసా? కానీ అక్క, చూడు, కాలేజ్ నుంచి స్ట్రైట్గా నువ్వు లైబ్రరీకి వస్తున్నావు, కావలసిన పుస్తకం తీసుకుంటున్నావు, ఇద్దరం కలిసి ఒకేసారి ఇంటికొస్తున్నావు. దట్స్ ఇట్. అక్క, ఇదొక్కసారి. షాలు, ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పనికిరాదు. ఎంతకాలం ఇలా ముసుగేసుకొని దాక్కుంటావు? లోపాల్లేని మనుషులుండరా? మనిషికి ముఖ్యం బాహ్య సౌందర్యం కాదు, అంతఃసౌందర్యం. అక్క ప్లీజ్. దట్స్ ఆల్. అనయ్య, ఏంటమ్మా? గుడ్ లక్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈరోజు నువ్వు గెలుస్తున్నావు. యూ విల్ డూ ఇట్. నేను లైబ్రరీకి వస్తున్నాను. పదా. మామా, టైం అయింది. టాబ్లెట్ వేసుకున్నారా? మర్చిపోయానమ్మా. ఇలా అంటే ఎలా బామ్మా? ఆరోగ్యం చూసుకోవాలి కదా. ఏదో మీ తృప్తి కోసం వేసుకోవడమే కాని ఈ వయసులో పనిచేస్తుందా పాడా? ఈ వైరాగ్యమే వద్దనేది. తీసుకోండి. అవును, ప్రార్థనేది? వాళ్ళ నాన్నతో బయటికెళ్ళింది. ఏమిటో ఈ పిల్ల సంగతి అస్సలు అర్థం కాదు. అత్తవారిల్లు వదిలేసి రోజు ఇక్కడికొచ్చి కూర్చుంటుందేంటి? అసలు వాళ్ళ నాన్నని చెప్పాలి, నెత్తిని పెట్టుకుంటాడు. తండ్రి కూతుళ్ళ అనుబంధం అలాంటిది. ప్రేమ ఉండొచ్చమ్మా, కాని అతి ప్రేమ ఉండకూడదు. పెళ్ళయ్యేదాకే ఆడపిల్లకి అమ్మ నాన్న, ఆ తర్వాత అత్త మామ, పిల్లలు, సంసారం, బాధ్యత. చిన్నపిల్ల నెమ్మదిగా తెలుసుకుంటుందిలేండి. ఎప్పుడు నా అంత వయసు వచ్చాక? అసలు కొడుకును కూడా పట్టించుకునేటట్లేదు. అవును, ఆడపడుచు పద్మిని ఉందిగా, తనే చూసుకుంటుంది. అలాంటి ఆడపడుచు దొరకడం ప్రార్థన అదృష్టం. ఇంత చేసినా ప్రార్థనకి పద్మిని పట్ల సానుభూతి కూడా లేదు. ఆ పద్మిని కొడుకున్నాడు కాబట్టి ఉత్సవకు ఒంటరితనం తెలియడం లేదు. లేకపోతే అవును రాగనే, పద్మినికి మళ్లీ పెళ్లి చేయటానికి వాళ్ళ అమ్మా నాన్న అబ్బాయిని వెతుకుతున్నారట. నిజమేనా? అదెప్పటినుంచో జరుగుతోంది. నాకు తెలిసి పద్మినికి మళ్లీ పెళ్లి కాదు, తన మొదటి పెళ్లితోనే. మీకన్నీ తెలుసుగా. తెలుసమ్మా. పద్మినికి జరిగిన అన్యాయం ఈ ప్రపంచంలో మరి ఏ అమ్మాయికి జరగకూడదు. మిలాడ్, వాదనలు సాక్ష్యాలు విన్నాక మనం గమనించాల్సింది ఒకటి ఉంది. నిందితుడు విల్సన్ హతుడి శరీరం మీద అతి భయంకరంగా కత్తులతో పదే పదే పొడిచాడు. ఇది ఏ రకంగా చూసినా ప్రతీకారంతో చేసిన హత్య కాని ఆత్మరక్షణ కోసం చేసింది కాదు అని అర్థమవుతుంది. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అసలు నేను న్యాయశాస్త్రం ఎందుకు చదివానా, ఈ నల్లకోట ఎందుకు వేసుకున్నానా, అసలు నేను ఎందుకు వాదిస్తున్నానా అని.
ఎంతో కష్టపడి పట్టుకున్న ఒక టెర్రరిస్ట్, ఒక నరహంతకుడు, ఒక రేపిస్ట్, ఇలా చాలా మంది చిన్న సాంకేతిక కారణం వల్ల చట్టం నుంచి తప్పించుకుంటున్నారు, దర్జాగా సమాజంలో తిరుగుతున్నారు. కళ్ళప్పగించి చూడటం తప్ప మనం ఏం చేయలేకపోతున్నాం. మిస్టర్ పీపీ, ప్లీజ్ కమ్ టు ద పాయింట్. ఎస్ యువర్ ఆనర్. చట్టం నేరస్తుల చుట్టంగా మారిపోయింది. జైలుకెళ్లడం పెద్ద మనిషిగా ఎదగడానికి అర్హతగా మారిపోయింది. తలుచుకుంటేనే గుండె జారి, తలుచుకుంటేనే గుండె మండిపోతుంది. యువర్ ఆనర్, నల్లకోటు వేసుకుని ఇదంతా ఎలా సహిస్తున్నావురా అని నా ఫ్రెండ్స్ అంతా నన్ను నిలదీస్తున్నారు. నేను వాళ్ళందరికీ చెప్పిన సమాధానం ఒక్కటే: 10 మంది నేరస్తులు శిక్ష నుంచి తప్పించుకోవచ్చు, కానీ ఒక్క నిరపరాధికి మాత్రం శిక్ష పడకూడదు. ఇది న్యాయశాస్త్ర సిద్ధాంతం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితుడిపై ఆరోపణలు 100% నిజం నిరూపింపబడాలి. ఎస్, వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ బియాండ్ ఎనీ రీజనబుల్ డౌట్. పల్లవి, నాకు ఐడియా వచ్చింది. ముల్లంగి కూరని మామూలుగా వండకుండా చక్కెర వేసి వండితే పిల్లలు ఇష్టపడి తింటారు. నువ్వేమంటావు? ఏమైంది నీకు? ఎందుకిలా ఉన్నావు? వదినా, ఈరోజే అన్నయ్య కేసుది ఫైనల్ హీరింగ్. టెన్షన్గా ఉంది. నాన్న రాకముందే అన్నయ్య ఇంటికొచ్చేస్తే బాగుండు. ఏయ్, ఏంటిది? పెద్ద పెద్ద ముక్కలు కోస్తున్నావు. అన్నయ్య ఈ కేసు కూడా గెలవకపోతే ఏంటట నష్టం? ఈ ఇంట్లో ఇదో పెద్ద చెడ్డ అలవాటు. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తారు. మీ అన్నయ్య పబ్లిక్ ప్రాసిక్యూటర్. తను కేసు గెలిచినా గెలవకపోయినా ఆయన జీతం ఆయనకొస్తుంది. ఈ మాట మనస్ఫూర్తిగా చెప్తున్నావా వదినా? బెండకాయ కట్ చేయి, ఫ్రై చేద్దాం. వదినా, నువ్వెందుకు అన్నయ్య గురించి సరిగ్గా ఆలోచించావు? ఎందుకంటే సందేశ్కి పాలు కల్పించాను. తాగడో లేదో చూసొస్తాను. నిందితుడు ప్రస్తుతం సంఘంలో పలుకుబడున్న పెద్ద మనిషే కావచ్చు, కానీ పూర్వాశ్రమంలో పెద్ద రౌడీ షీటర్. నా భూమి ఎందుకు కబ్జా చేశావు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా అన్న పాపానికి హత్య చేశాడు. ఇప్పుడు తన పలుకుబడితో తప్పించుకోవాలని చూస్తున్నాడు. అందుకు డిఫెన్స్ లాయర్ గారు చాలా శ్రమిస్తున్నారు. మిలాడ్, నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఇది అసలు మీకు న్యాయంగా అనిపిస్తుందా? తోటి న్యాయవాది అన్యాయాన్ని న్యాయంగా చూపించాలనుకోవడం ఎంతవరకు సబబు? వాట్ డు యు మీన్? న్యాయశాస్త్రం గురించి నా స్నేహితులు నవ్వకుండా ఉండాలన్నా, మీరు నేను వేసుకున్న ఈ నల్లకోటు గౌరవం పెరగాలన్నా నిందితుడికి శిక్ష పడాల్సిందే. తాగిన మైకంలో తన స్నేహితుణ్ణి హత్య చేశాడో పెద్దాయన. తన పనివాడికి డబ్బిచ్చి బెదిరించి ఆ కేసుని తన మీద వేసుకునేలా ఒప్పించాడు. ఫినిష్. అక్కడితో కేసు అయిపోయినట్టేగా? కాదు, అక్కడే మొదలైంది. అదెలా? నా భర్త అమాయకుడు, ఈ హత్య చేయలేదు,
కావాలని ఎవరో ఇందులో ఇరికించారని ఆ పనివాడి భార్య కేసు వేసింది. గుడ్, వెరీ ఇంట్రెస్టింగ్. అమ్మాయికి న్యాయం జరగాలని ఆ కేసును నేను వాదిస్తున్నాను. ఆ మర్డర్ సంబంధించిన క్లూస్ కోసం పోలీసుల దగ్గరికి వెళ్ళాను, కానీ లాభం లేదు. కమిషనర్ని కలవకపోయారా? వెళ్ళా, సరిగ్గా కోఆపరేట్ చేయలేదు ప్రార్థన. నాన్నగారి పేరు చెప్పారా? కమాన్ ప్రార్థన, నేను ఆయన అల్లుడినని అందరికీ తెలుసు. ఆ గౌరవం అందరూ ఇస్తున్నారు. కానీ నాన్నగారు, అది అంతా విన్నాను. నేను పోలీస్ కమిషనర్తో మాట్లాడతాను. కిషోర్, నువ్వు రేపెళ్ళి కలు. థ్యాంక్ యూ సార్. చూసారా, ద ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్. ఉండండి, నేను వెళ్ళి మీకు కాఫీ తీసుకొస్తాను. వద్దు ప్రార్థన, మనం బయలుదేరదాం. మాయా, ఉత్సవ్ అక్కడే ఉన్నాడు. ఓ, ఇంట్లో అత్తయ్య మావయ్య ఉన్నారుగా? లేరు ప్రార్థన, వాళ్ళు బయటకు వెళ్లారు. మీరు చెప్పినట్టే వాదించాను నాన్న, కానీ ఓడిపోయాను. అదెలా సాధ్యం అన్నయ్య? పిల్లలకి ఏది నచ్చుతుందో తెలియటానికి మనకసలు పిల్లలుంటేగా. నాన్న, అది నేనేం చెప్పాలనుకున్నానంటే, ఇప్పుడు ఏమనుకుని ఏం లాభం? పని చెయ్యాల్సిన సమయంలో నీ బుర్ర పని చెయ్యలేదు. ఏదైనా రెండు వైపుల నుంచి ఉండాలి. పల్లవి, ఉన్న మాటే అంటున్నాను. ఎప్పుడైనా మన మనసులో మాట చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చారా ఆయన?